కాకినాడ నగరంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై పని లేకుండా సంచరించే వాళ్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల వరకు కాకినాడ నగరంలోని ముఖ్య కూడలైన సర్పవరం, భానుగుడి, మెయిన్ రోడ్, బాలాజీ చెరువు సెంటర్, జగన్నాథపురం వంతెన, జెడ్పీ సెంటర్ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో సీఐలు ఈ తనిఖీలను నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ సరైన ఆధారాలు లేకుండా రోడ్డుపై వాహనాలతో తిరుగుతున్న వారిని గుర్తించి వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అర్ధరాత్రి 2 గంటల నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు ఎటువంటి ఆర్టీసీ బస్సులు గానీ రైళ్లు గానీ లేకపోవడంతో పని లేకుండా రోడ్డులపై తిరుగుతున్న వారిని పోలీసులు గుర్తించడం జరిగిందని 15 కేసులను నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా స్టేషన్లకు చెందిన సీఐలు పాల్గొన్నారు. నగరంలో వెహికల్ చెకింగ్, డ్రింక్ డ్రైవ్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఒకవైపు బీట్లు నేరాలు జరగకుండా చూడడానికి, అట్ ది సేమ్ టైం మాకు టౌన్లో రాత్రి 2 నుంచి 5 వరకు ఖచ్చితంగా ఎలాంటి మూమెంట్ ఉండకూడదనేసి మా యొక్క అంటే ఆ విధంగా చేయడం వల్ల కొద్దిగా నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి మాకు ఒక వ్యూహంతో చేస్తున్నాము. ఎందుకంటే 5 o'clock తర్వాత మళ్ళీ రెగ్యులర్ ట్రాఫిక్ వస్తున్నారు. రాత్రి ఎట్లాగూ మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు వచ్చేటివి లేవు, వెళ్ళేటివి కూడా లేవు. అట్ ది సేమ్ టైం ట్రైన్స్ కూడా ఏం లేవు. ఏమున్నా ఎమర్జెన్సీ కోసం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే పని అయితే వాళ్ళని ఖచ్చితంగా అలౌ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ కానీ అభ్యంతరాలు కానీ పెట్టము. ఎందుకంటే వాళ్ళు హెల్త్ ఇంపార్టెంట్. పబ్లిక్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అలౌ చేస్తాము. అది కాకుండా అనవసరంగా సెకండ్ షో వదిలేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా బర్త్డే చేసుకోవాలనో లేకపోతే రోడ్ల మీద ఊరికే పని పాటు లేకుండా తిరగాలని వస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళందరి మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసు పెట్టడం జరుగుతుంది. తాగిన వస్తే ఖచ్చితంగా డ్రింక్ డే మీద ఒక కేసు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అలా డ్రైవ్ చేయడం వల్ల దాదాపుగా ఒక 15 కేసులు దొరికినాయి మాకు. సో ఇలాగ ప్రతి వారానికి ఒకసారి చేస్తాము. దానివల్ల టౌన్ మొత్తం కంట్రోల్కి రావాలని మా ప్రయత్నం.